బీజేపీ స్టేట్ ఆఫీసులో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకల ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఐలమ్మ చిత్రపటానికి ఎంపీ లక్ష్మణ్ ముఖ్య అతిథులు నివాళులర్పించారు. చాకల ఐలమ్మ మహిళా చైతన్యానికి ప్రతీక అని కొనియాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి వీరనారి చాకల ఐలమ్మ స్ఫూర్తిని ఇచ్చిందన్నారు లక్ష్మణ్. చాకలి ఐలమ్మ ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా ఈ ప్రాంతం స్వతంత్రం కావాలి, నిజాం యొక్క ఉక్కు పాదాల నుంచి మరి విముక్తి పొందాలని చెప్పి మరి తిరుగుబాటు చేసి పోరాటం చేసినట్టు వీరనారి చాకలి ఐలమ్మ. ఆనాడు రజాకాల ద్వారా లేదా నిజాం తొత్తులైనటువంటి ఆ రోజు జమీందారులు, దేశ్ముఖులు, దొరలకు ఎందుకు పన్ను కట్టాలి, ఇది భూమి నాది, పంట నాది, పండించిన ధాన్యం నాది, ఈ దొరలకు జమీందారులకు ఎందుకు పన్నులు కట్టాలని తిరుగుబాటు చేసినటువంటి మొదటి మహిళ చాకలి ఐలమ్మ. ఆ రకంగా తన సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ చైతన్యం పూరించి ఏ రకంగా పారదొలిందో గ్రామాల నుంచి ఈ నిజాం యొక్క తొత్తులను, అది చాకలి ఐలమ్మ యొక్క చరిత్ర. ఆ కనుమరుగైన చరిత్రను భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన పేరు మీద మరి వెలుగులోకి తీసుకొచ్చి భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఏ బలహీన వర్గాలకు అణిచివేయబడ్డారో వారిని తిరుగుబాటు చేసి ఆ పోరాట పటిమ నింపి నిజాంకు వ్యతిరేకంగా మరి ఏ రకంగా పోరు సల్పారో అది ఆ చాకలి ఐలమ్మని స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వాలు మరి ఇవాళ ఈ రాష్ట్రాన్ని పాలించే ప్రభుత్వాలు ఆ యొక్క రజాకార్ల వారసత్వంతో ఉన్నటువంటి మజ్లిస్ పార్టీకి తలవొగ్గి ఇలాంటి వీర నారీల చరిత్ర చాకలి ఐలమ్మ కానీ, దొడ్డి కొమరయ్య కానీ, కొమురం భీం కానీ, షోయబుల్లా ఖాన్, వీళ్ళందరి చరిత్రను కూడా మరి ఏ రకంగా కాళ్ళ గర్భంలోకి మళ్ళీ కలిపినారో కేవలం ఈ మజ్లిస్ యొక్క కుతంత్రాలకు లొంగిపోయి.